మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవినాయక్. మనతో పాటు ట్రైకార్ చైర్మన్ మనతో ఉన్నాడు. ఒకసారి చైర్మన్ గారితో మాట్లాడిద్దాం. ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈరోజు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సార్ పర్యటన కూడా చేసిన పరిస్థితి. అసలు పరిస్థితి సార్ ఏంటి సార్? నమస్తే. ఎట్లుంది? ఏంది పరిస్థితి? బేలియా నాయక్కు న్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందా? జరిగింది. తెలంగాణకు న్యాయం జరిగింది, తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగింది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది. రేవంత్ రెడ్డి గారి మాటల్ని నమ్మింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోని నమ్మింది. కాంగ్రెస్ పార్టీ కల్పించినటువంటి విశ్వాసం ప్రకారం ఓటేసింది. ఇగో ఎవరన్నా ఊహించిండ్రా ఎడమ బొజ్జు ఎమ్మెల్యే అవుతారని? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆయనకు అవకాశం ఇచ్చింది. ఇక్కడ ఖానాపూర్ ప్రజలు గెలిపించిండ్రు. ఒక చిన్న ఇందిరమ్మ గుడిసెలో ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి అలా రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మాకు న్యాయం జరిగింది. ప్రజలకు న్యాయం ఎట్లా చేయాలని మేము తిరుగుతున్నాం. ఏంటి సార్ అంటే ఎట్లుంది? అంటే ట్రైకార్ ద్వారా ఆదివాసీ గిరిజనులు మీరు అంటున్న ప్రిమిటివ్ ట్రైబ్స్ కావచ్చు ఎట్లుంది పరిస్థితి? ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్? అంటే గత దాదాపు ఒక 5 సంవత్సరాల నుంచి దారుణమైనటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. గత 2 సంవత్సరాలు అయితే అసెంబ్లీలో బడ్జెట్ కేటాయించబడ్డది, రూపాయి కూడా డిపార్ట్మెంట్కి రాలేదు. అంతకుముందు 3 సంవత్సరాలు కూడా బడ్జెట్ కేటాయించబడ్డది, సగమే ఇచ్చినటువంటి పరిస్థితి. చాలా గతంలో లోన్లు ఇచ్చినటువంటి కాగితాలు ఇచ్చారు, లోన్లు వచ్చినాయి, పేపర్ మీద పట్టుకొని వాళ్ళు తిరుగుతున్నారు. ఇంతవరకు వాళ్ళకి సబ్సిడీలు రానటువంటి పరిస్థితి. అందుకనే మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 426 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు. టెంపరీ పెట్టినటువంటి బడ్జెట్లో అందులోనే 400 కోట్లు రిలీజ్ చేసింది. 411 కోట్లు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఈ సంవత్సరం బడ్జెట్లో దాదాపు 360 కోట్లు కేటాయించారు. దానికి సంబంధించినటువంటి ప్రణాళికను ఇప్పుడు తయారు చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి మేము చూస్తున్నది ఒకటే, అంటే దాదాపు 9 నెలల కాలంలోనే ఒక 700 కోట్ల రూపాయలని ఇవాళ ప్రభుత్వం గిరిజనులకు అందించడం కోసం కృషి చేస్తున్నటువంటి స్థితి ఉంది. అయితే వాటిని గ్రౌండ్ చేసి గిరిజన కుటుంబాల దాకా అందించేటటువంటి ప్రయత్నం చేయడం అనేది మా లక్ష్యం. ముఖ్యమంత్రి గారు మాకు బాధ్యత ఇచ్చి పనిచేయమన్నప్పుడు ఖచ్చితంగా ఆ పేద వర్గాలకు దాని ప్రయోజనాలు అందించడం మా లక్ష్యం. అందులోనూ ట్రెడిషనల్గా సాంప్రదాయబద్ధంగా గతంలో ఉన్నటువంటి వాటినే కాకుండా ఇన్నోవేటివ్ పద్ధతుల్లో ఇవాళ యువత చదువుకొని ముందుకు వస్తున్నది. ప్రతి కుటుంబం చదువుకొని యూత్ ముందుకు వస్తున్నది. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేదు, అందరికీ ఉద్యోగాలు కల్పించేటటువంటి అవకాశం కూడా లేదు, ఉపాధి కల్పించేటటువంటి అవకాశం. కాబట్టి ఆ ఉపాధిలో స్థానిక వనరుల ప్రకారం హైదరాబాద్లో నివసించేటటువంటి వాళ్ళకి అక్కడ ఉండే వనరులు వేరు, ఇలా ఏటూరు నగరంలో నివసించేటటువంటి వాళ్ళకి అక్కడ ఉన్న వనరులు వేరు, ఉట్నూరులో ఉన్నటువంటి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి వనరులు వేరు. ఆ వనరుల ప్రాతిపాదిక మీద స్థానికంగా ఉండేటటువంటి చిన్న చిన్న ఇండస్ట్రీస్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, అవసరమైతే మేము ఈక్రిసాట్తో టైప్ పెట్టుకొని వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇప్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అదేవిధంగా ఐఎస్బితోని యూనిట్ పెట్టుకొని వాళ్ళతో కోఆర్డినేషన్ పెట్టుకొని గతంలో ట్రైనింగ్ ఇచ్చాం, భవిష్యత్తులో కూడా ఇవ్వబోతున్నాం. అదేవిధంగా మా కంట్రోల్లోనే ట్రైకార్ కంట్రోల్లోనే యూత్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి, వాటిని కూడా పెట్టేసి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి లోన్లు అందించి స్వతహాగా వాళ్ళు నిలబడి బతికేటటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం. అది చేసి తీరుతాం. వెళ్ళిన ఒక విషయం చెప్పండి. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర, కాంగ్రెస్ పార్టీలో కూడా మీరు చాలా సీనియర్ నాకు తెలుసు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆదిలాబాద్కి అన్యాయం జరిగింది. తెలంగాణలో కూడా 10 సంవత్సరాల వ్యవధిలో ఆదివాసీ గిరిజన ప్రజలకు ఆదిలాబాద్లో అన్యాయం జరిగింది. ఈసారి కూడా అదే జరగబోతుందా, లేదంటే ఒక చైర్మన్గా అన్ని తెలిసిన వ్యక్తిగా ఉద్యమకారునిగా ఏం జరగబోతుంది, ఏం చేయబోతున్నారు? అంటే అందరు వచ్చేసి వెంటనే మేము మార్చేస్తాం, పరిశ్రమలు పెడతాం, ఆదివాసుల సమస్యలు తీర్చేస్తాం చెప్తున్నారు, పోతున్నారే తప్ప ఆదివాసీ ప్రాంతంలో మంగి కావచ్చు, తిరియాని కావచ్చు, ఇటు పోతే పెంబి కావచ్చు, ఇలాంటి ప్రధాన ప్రాంతాల్లో కనీసం రవాణా సౌకర్యం కూడా లేదు. ఆదివాసీ ప్రాంతంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఇలాంటి ప్రధాన అంశాలు ఏం అంటే దీనిపై ఏదైనా చర్చ జరుగుతుందా? అసలు ఏంటి పరిస్థితి? తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అన్యాయం జరిగిందని కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం పాలించారు. వాళ్ళ నిర్ణయం తీసుకొని అభివృద్ధి చెందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఇవాళ ఆ గిరిజనుల ఆదివాసులకు ప్రధానమైనటువంటి పాత్ర. కానీ జరగాల్సినటువంటి పద్ధతిలో సపోర్ట్ జరగకపోగా నష్టం జరిగింది. ఐటీడీఏలు నిర్వీర్యం చేయబడ్డాయి. ఒక్కొక్క జిల్లా 4 జిల్లాల కింద చేసిండ్రు. 4 జిల్లాలు ఇప్పుడు ఒక ఐటీడీఏ పిఓ ఒక కలెక్టర్ ఉంటే 4 కలెక్టర్లు ఒక సీనియర్ ఆఫీసర్ ఉంటే 4 ఐఏఎస్ ఆఫీసర్లు కలెక్టర్గా ఉన్నారు. కాబట్టి పిఓ చెప్పేటటువంటి మాట వినేటటువంటి పరిస్థితి ఉండదు. రెండోది 4 జిల్లాలకు సంబంధించినటువంటి ఆఫీసర్లందరూ ఇలా ఐటీడీఏ కంట్రోల్లో లేరు. రెండోది విభజన జరిగిన తర్వాత 58% ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయారు, 42% మాత్రమే తెలంగాణకు వచ్చారు. ఈ ఉద్యోగులలో కూడా గత 10 సంవత్సరాల్లో భర్తీ కాకపోవడంతో చాలా వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నటువంటి పరిస్థితి. సూపరింటెండెంట్ లేడు, వార్డర్ లేడు, వాచ్మెన్ లేడు, అక్కడ పనిచేసేటోడు లేకుండా అడ్మినిస్ట్రేషన్ ఎట్లా నడుస్తుంది?
అందుకనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత యుద్ధ ప్రాతిపాదిక మీద గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు 6 నెలలు 8 నెలలు పెండింగ్ లో ఉంటే 35,000 ఉద్యోగాల్ని 3 నెల రోజుల్లో కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు దాదాపు 78,000 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇచ్చినాం. అదేవిధంగా ఇంకో 1,50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నాం. అంటే ఉద్యోగుల భర్తీ అనేది ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్ని ప్రజలకు చేరవేసేటటువంటి యంత్రాంగం తయారీ. ఆ యంత్రాంగమే లేకుండా చేసిపోయినటువంటి పరిస్థితి. 10 జిల్లాల కాడ 33 జిల్లాలు చేసిండ్రు. మనకు 10 జిల్లాలకే కలెక్టర్ లేరంటే 33 జిల్లాలకు ఐఏఎస్లు ఎక్కడి నుంచి తెచ్చి పెడతావు నువ్వు? కాబట్టి ఇప్పుడు చాలా డిపార్ట్మెంట్లకు కార్పొరేషన్ ఉంది. మా కార్పొరేషన్ ఉంది. మా కార్పొరేషన్కి ఎండీ లేడు, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయిండు. జీఎం గారు నడిపిస్తున్నారు. ఆయనకు అన్ని పవర్స్ ఆయనకు అప్పచెప్పబడలేదు. ఎండీ లేకపోతే డిసిషన్ ఎవరు తీసుకుంటాడు? కాబట్టి ఈ సమస్యలను ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగానే గత ప్రభుత్వం ప్రజల ప్రయోజనాల్ని పక్కన పెట్టి వాళ్ళకి నచ్చిన పని చేసుకుంటూ పోయింది. కానీ మా ప్రభుత్వం అట్లా కాదు. ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు గ్రౌండ్లో ఇంప్లిమెంట్ కావాలంటే దానికి కావాల్సింది బ్యూరోక్రసీ, యంత్రాంగం. ఆ యంత్రాంగాన్ని తయారు చేసేటటువంటి పనిలో పడ్డాము. ఒకవైపు యంత్రాంగాన్ని తయారు చేసుకోవడం, రెండో వైపు ఏది ప్రాధాన్యత, ఏ వర్గానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అందరికంటే ఎక్కువ కీలకమైనటువంటి పాత్ర పోషించింది ఆదివాసీ గిరిజనులు. ఇవాళ మొత్తం ట్రైబల్స్ ఓట్లన్నీ కూడా 85% కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి కాబట్టి మేము అధికారంలోకి వచ్చినాం. కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు భావిస్తూ ఉన్నారు. అందుకనే ప్రతి దగ్గర వాటిని ఆదుకొని నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. మన ఇంట్లో నలుగురు ఉంటే అత్యధికంగా ఆనందినకుండా బక్కగున్నోనికి ఎక్కువ పెడతామా లేకుంటే బలంగున్నోనికి పెడతామా? మా పార్టీ పాలసీనే బలహీనుని పక్షాన నిలబడి వాళ్ళని బలోపేతం చేయడం. కాబట్టి గతంలో వచ్చిండ్రు పోవడం అనేటటువంటిది వేరే స్టోరీ. తెలంగాణ వచ్చిన తర్వాత మేము వచ్చింది ఇప్పుడే అధికారంలోకి వచ్చిన ఒక్క రోజు నుంచి నిద్రపోకుండా రోజుకి 18 గంటలు మా ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు, మా మంత్రులు పనిచేస్తున్నారు, మా ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు, మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఇంకా చాలా మంది ఆఫీసర్లు పాత మూడులోనే ఉన్నారు. ఇంకొంతమంది ఇంకా చేంజ్ కానటువంటి వాళ్ళు ఉన్నారు. పాత కరపత్రాలు పట్టుకొని తిరుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సెట్ చేస్తాం. అందరినీ మన వెనకట కనుక బర్రెనో దున్నపోతో నాగలు కడితే ఉడకుంటే దూడకు ఒక తాడు కట్టి ఏలాడ తీసి పని చేయించిన చూడు, అట్లా పని చేపిస్తాం అందరితో. ఎట్లుండబోతుంది అంటే గిరి గ్రామాలలో మీ సంస్థ ద్వారా యాజ్ ఏ చైర్మన్ గా ఏం చేయబోతున్నారు? చాలా పథకాలు వస్తాయి, మీరు చూడండి, వెయిట్ చేయండి. మీరు ఈ 5 సంవత్సరాల్లో గిరిజన జీవితాల్లో ఎకనామికల్ స్టాండర్డ్స్ ఎంతవరకు పెరుగుతాయి అనేది వెయిట్ చేయండి. ఇవ్వాలన్నటువంటి పారామీటర్స్ కూడా పెట్టుకోండి. 5 సంవత్సరాల తర్వాత వచ్చే పారామీటర్స్ ముందు పెట్టుకోండి. గిరిజన డిక్లరేషన్ మర్చిపోయినట్టేనా కాంగ్రెస్ పార్టీ? గిరిజన డిక్లరేషన్ మర్చిపోతే ఇవన్నీ ఎందుకు చేస్తాం? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గిరిజన డిక్లరేషన్ ఎక్కడ మర్చిపోయింది? ఎట్లా అనుకుంటారు మర్చిపోయారు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు మీ మీద. అంటే గిరిజన డిక్లరేషన్ దళిత డిక్లరేషన్ మర్చిపోయిందని బీఆర్ఎస్ పార్టీ మీద ఆధారం. బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడడానికి ఏ నైతిక హక్కు లేదు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడడం అంటే దయ్యాలు వేదాలు వలించడమే. 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఒక్క పని చేయని వాడు ఇలా కాంగ్రెస్ మీద విమర్శించడం అంటే దేవుని బొమ్మ మీద ఉంచేయడం తప్ప ఇంకోటి కాదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, మీరు ఎందుకు చేయలేదు? లాస్ట్ 2 సంవత్సరాలు ఒక్క పైసా ట్రైకార్కి ఎందుకు రిలీజ్ చేయలేదు చెప్పమని చెప్పండి. అది చెప్పినాక నువ్వు అడుగు, నేను అడిగి హక్కుంటుంది నీకు. ఇన్నటిదాకా అధికారంలో ఉండి ఒక్క పని చేయకుండా మోసం చేసి ఈ వర్గాలు వదిలిపెట్టి ఇవాళ నువ్వు చెప్పలేదు. నువ్వు ఎవరిని అడగనీకి నీకు అడిగే హక్కే లేదు. నువ్వు మొరాలిటీ ఎప్పుడో కోల్పోయినావు. కాబట్టి టీఆర్ఎస్ అడిగే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం మనకు లేదు. మాకు ఒక ప్లానింగ్ ఉంది. మేము ఎస్టీ డిక్లరేషన్లో 3 కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పి ఆల్రెడీ మా డిపార్ట్మెంట్కి ఇక్కడే ఉన్నారు సీఎం గారు. ఆల్రెడీ ప్రభుత్వం నుంచి డైరెక్షన్ వచ్చింది. ఏ కార్పొరేషన్కు ఎంతమంది స్టాఫ్ ఉండాలి, దాని స్ట్రక్చర్ ఎట్లుండాలో గైడ్ లైన్స్ తయారు చేయండి అని ఇచ్చారు. నెక్స్ట్ బడ్జెట్ సెషన్లో పెట్టబోతున్నాం. 5 కొత్తది ఐటీడీఎల్ ఇస్తామని డిక్లేర్ చేసినాం. అవి కూడా తీసుకొస్తాం. 5 సంవత్సరాల కోసం ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేస్తాం. గతంలో 25 లక్షల ఎకరాల భూమిని ఎస్సీ ఎస్టీలకు ఇచ్చాం. ఆ అసైన్డ్ భూమిని పట్టాలు ఇవ్వబోతున్నాం మేము. అందులో దాదాపు 7 లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది. దాన్ని కూడా మళ్ళీ రిస్టోర్ చేసేటటువంటి పెట్టుకున్నాం. కాబట్టి ఏ హామీకి మేము పక్కకు పోవడానికి సిద్ధంగా లేము. గిరిజనులు చాలా మంది యువకులు గతంలో కార్పొరేషన్ ద్వారా లోన్లు అప్లై చేసుకున్న పరిస్థితి గ్రౌండింగ్ కూడా అయింది. కానీ ఇప్పటిదాకా సబ్సిడీలు పడింది. ఈ సమస్య ఏమన్నా మీ దృష్టికి వచ్చిందా? అది అసలు గ్రౌండింగ్ ఏడైంది, కాగితాలు ఇచ్చిపోయారు, పైసలు ఎవడిచ్చిండు? నేను అదే చెప్తున్నా. మీరు ఇస్తున్నా మరి? 2 సంవత్సరాల నుంచి రూపాయి రాలే. గత 2020-21 ₹1 రాలే. 19-20 ₹1 రాలే. ఒక్క కొత్త లోన్ ఇయ్యలే, కాగితాలు కూడా ఇయ్యలే. అంతకుముందు 3 సంవత్సరాలు కాగితాలు శాంక్షన్ చేయండి అని అధికారులు ఆర్డర్లు ఇస్తే పాపం వాళ్ళు లైన్ కట్టుకొని కలెక్టర్లు శాంక్షన్ చేసి కాగితాలు వాళ్ళ చేతికి ఇచ్చిండ్రు. వాళ్ళు కాగితాలు పట్టుకొని తిరుగుతారు. మాకు ప్రభుత్వం శాంక్షన్ అయింది, పైసలు ఎందుకు ఇయ్యలే? ఎందుకు అడగలే మీడియా? ఎందుకు అడగలే ప్రజాప్రతినిధులు? ఏడవన్నారు ఆ రోజు? అంటే గిరిజనులకు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కొట్లాడితే బడ్జెట్ కేటాయిస్తావు నువ్వు, వాళ్ళకు పైసలు రిలీజ్ చేయవు. పాపం పనిచేసిన కలెక్టర్లు ఏం కావాలి, పనిచేసినటువంటి జీఎంలు ఏం కావాలి?
వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అంటే అంత బాధ్యత లేనటువంటి ప్రభుత్వం గతంలో పనిచేసింది. మేము అట్లా చేయదలుచుకోలేదు. మేము శాంక్షన్ చేసిన ప్రతి ఒక్కడికి గ్రౌండ్ చేస్తాం. గ్రౌండ్ ఇచ్చి దాన్ని బెనిఫిట్ అయ్యి వాళ్ళు నిలబెట్టుకుంటున్నారా లేదా, నిలబెట్టుకోకుంటే వాళ్ళకి సబ్సిడీ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఈ యూనిట్కి వచ్చినాం, దీనికి ఏమి ఇబ్బందులు ఉన్నాయో చూడడానికి వచ్చినాం. మన భద్రాచలం పోయినాం, మేము మూతపడున్నది 6 నెలల నుంచి యూనిట్. అప్పటిదప్పుడు 22,000 రూపాయలు కరెంట్ బిల్ కావాలంటే నేనే పర్సనల్కి ఇచ్చి మొదలుపెట్టి ఇచ్చేస్తా. దానికి 5 లక్షలు మాకు సబ్సిడీ కావాలి సార్, మాకు ఏమంటారు దాన్ని వర్కింగ్ క్యాపిటల్ కావాలని అడిగినారు. పిఓ గారితో మాట్లాడి దానికి శాంక్షన్ కావాలని లెటర్ పెట్టినాం. 30 లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చిన తర్వాత 5 లక్షల కోసం ఆ యూనిట్ సిక్ అయితే 12 కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. దాన్ని ఎవడు బాధ్యత వహించాలి? అంటే ఇంత బాధ్యత లేని ప్రభుత్వం గతంలో పనిచేసింది. అందుకనే వాళ్ళు ఇప్పుడు మీ ఆదివాసీలు చిన్న చిన్న పనులు చేసుకొని వ్యవసాయం చేసుకొని బతుకున్నారు. వాళ్ళను సొంత పరిశ్రమలకు నడిపించుకునే స్థాయికి డెవలప్ చేయడం కోసం ఒక ప్రయత్నం చేస్తున్నారు. అందులో అధికారులు అద్భుతమైనటువంటి పాత్ర నిర్వహిస్తున్నారు. వాళ్ళకి సపోర్టే లేదు. వాళ్ళు కూడా ఎన్ని రోజులని చేస్తారు? నిజంగా సపోర్ట్ చేసి నిలబెట్టుకునేటటువంటి వాళ్ళు ఉంటే అవి ముందుకు పోతాయి. కాబట్టి ఆ పని మేము చేస్తాం. ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా ఉన్నారు. ప్రతి ఒక్కరికి గతంలో సిక్ అయిన వాటిని మళ్ళీ రిస్టోర్ చేస్తున్నాం. సిక్ కాకుండా పనిచేసిన వాళ్ళకి ప్రోత్సాహాలు ఇస్తాం. అదేవిధంగా కొత్త యూనిట్లను మార్కెట్ క్రియేట్ చేసి ఇస్తాం. ఇప్పుడు ఇవాళ మనం ఈ యూనిట్ విజిట్ చేసిన ఇంద్రవెల్లి పక్కన అద్భుతమైనటువంటి ఇండస్ట్రీ, దాన్ని అడ్వాన్స్ ఇండస్ట్రీగా డెవలప్ చేయడం ఎట్లా అని ఆలోచిస్తున్నాం. మేము ఇద్దరం కూర్చొని ఇప్పుడు మాట్లాడుకుంటాం. దాన్ని ఒక దేశంలో ఒక మోడల్ ఎందుకు తీసుకురావద్దు? మనం దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ మనం అందించి 870 మంది రైతులు కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి యూనిట్ అసలు కోఆపరేటివ్ సిస్టమ్ మొత్తం దేశం అంతా కొలాప్స్ అయినటువంటి పరిస్థితిలో, అంబానీ అదాలీల కోసం పనిజరుగుతున్నటువంటి పరిస్థితిలో ఒక ట్రైబల్ యూనిట్ కనుక 850 మంది రైతులు కనుక ఏర్పాటు చేసుకొని 100 కోట్ల ఇండస్ట్రీని కనుక నడిపించగలిగితే అది దేశానికి ఒక మోడల్ అవుతుంది. వేల కుటుంబాలు, లక్షల కుటుంబాలు బాగుపడేటటువంటి అవకాశం ఉంది. ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. మేము దాన్ని ప్రభుత్వ పరంగా ఎట్లా సపోర్ట్ చేయాలనేది కూడా ఆలోచిస్తాం. కాబట్టి మా దగ్గర 100 ఆలోచనలు ఉన్నాయి. ఆ 100 ఆలోచనల్ని ప్రజల్ని బాగు చేయడం కోసం వాడతాం. మా సొంత బొక్కలు నిర్మించుకోవడం కోసం గతంలో వాడతాం. కాంగ్రెస్ లో సీనియర్లు బేలియన్నకు అద్దంకి దయాకర్కి అన్యాయం జరిగిందని ప్రచారం జరుగుతుంది. దీంట్లో వాస్తవం ఉందా? నేనేమంటున్నా అంటే యుద్ధంలో 1:99 ఉంటుంది. ఒకసారి నువ్వు ఫస్ట్ ప్లేస్ లో ఉండొచ్చు, ఒకసారి నువ్వు లాస్ట్ ప్లేస్ లో ఉండొచ్చు, కానీ యుద్ధంలో ఉండాలి. థ్యాంక్ యూ. లాస్ట్ గా ఇంకో విషయం చెప్తున్నాను. ముఖ్యమంత్రిని మార్చేస్తారని ఇలా కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి అటువంటి జరుగుతా? కాంగ్రెస్ లో మీకు కనెక్టివిటీ ఉంటుంది రాహుల్ గాంధీ, దీంట్లో వాస్తవం ఉందా? టీఆర్ఎస్ పార్టీ ఏమీ శాతగాక పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయి అసెంబ్లీలో 39 గెలిస్తే పార్లమెంట్లో 3 నియోజకవర్గాల్లో మాత్రమే మెజారిటీ వచ్చి అంతటా డిపాజిట్ కోల్పోయి దవాళా తీసినటువంటి పరిస్థితిలో ఉంది. దాని నుంచి బయటపడడం కోసం రకరకాల ఫీట్స్ ఆడుతున్నారు వాళ్ళు. కాబట్టి ముందు నీ పాయగాన బాగు చేసుకొని బెడ్రూమ్ బాగు చేసుకో, మా గురించి ఆలోచించు. రేవంత్ రెడ్డిని మార్చేటటువంటి అవకాశం లేదు. ఈ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటాడు. నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా రేవంత్ రెడ్డి. జిల్లా ప్రజలకు ఏం చెప్పబోతున్నాడు? ట్రైకార్ చైర్మన్ బేలియా నాయక్ ఏం చెప్పబోతున్నాడు జిల్లా గిరిజన ప్రజలకు, ట్రైబల్ యువతకు? నేను జిల్లా ప్రజలకు కోరుతున్నది ఒకటే, టీఆర్ఎస్ చేసేటటువంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మకండి. బీజేపీ చేసేటటువంటి తప్పుడు ధర్నాల ట్రాప్లో పడకండి. నేను అంటున్నాను, బీజేపీ రాష్ట్రం దేశంలో 15 రాష్ట్రాల్లో పాలిస్తున్నది. ఒక్క రాష్ట్రంలో అన్న 10,000 కోట్లు రైతులకు ఇచ్చినటువంటి చరిత్ర ఉందా? 18,000 కోట్ల రూపాయలు రైతులకు అందించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అది కూడా 27 రోజుల కాలంలో 3,000 కోట్ల రూపాయలు, దాదాపు 95 లక్షల మంది మహిళలు ఇలా ప్రయాణం చేస్తున్నారు బస్సులలో. దివాళా తీసినటువంటి ఆర్టీసీ, క్లోజ్ అయిపోతుందన్న ఆర్టీసీలో ఇవాళ 4,000 కొత్త నోటిఫికేషన్ ఉద్యోగాల కోసం వేసినటువంటి పరిస్థితి, 400 కొత్త బస్సులు కొంటున్నటువంటి పరిస్థితి. ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారానే సాధ్యమైనటువంటి స్థితి. ఇవాళ మహిళలకు ఉచితంగా ప్రయాణం స్కీమ్ ద్వారానే కదా ఆర్టీసీ బలోపేతమైంది. అది దివాళా తీసే పరిస్థితి ఉంది కదా. టీఆర్ఎస్ ఏం చేసింది? బస్ డిపోలలో పెట్రోల్ బంకులు పెట్టుకొని వాళ్ళ బంధువులకు లోన్లు ఇచ్చుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇవాళ మా పార్టీ ప్రభుత్వం ఆర్టీసీని బలోపేతం చేయబోతున్నాం, ఆర్టీసీ కార్మికులను బలోపేతం చేయబోతున్నాం, ప్రజల్ని బలోపేతం చేయబోతున్నాం. మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. 200 యూనిట్ల కరెంటు ఒక్క రాష్ట్రంలో కూడా బీజేపీ ఇస్తలేదు. ఇవాళ మేము ఇక్కడ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రైతులకు ఉచిత విద్యుత్తో పాటు అన్ని అందిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒక దిక్కు దివాళా తీయించినటువంటి ఖజానా, అసలు ₹1 లేనటువంటి ఖజానా నుంచి నిలబెట్టుకుని ఆర్థిక వ్యవస్థను తీసుకొచ్చేటటువంటి పరిస్థితి. 12 రూపాయలు 12 పైసలకు 13 పైసల వడ్డీలకు లోన్లు తీసుకున్నటువంటి పరిస్థితి నుంచి ఆర్బీఐతో మాట్లాడి వాటికి 6%కు 4% కుదించేటటువంటి పనికి తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మేము ప్రజల బాగు, రాష్ట్ర బాగు, ఇవాళ గౌరవంగా దేశంలో మిగతా వాళ్ళ రాష్ట్రాలతో గౌరవంగా బతికేటటువంటి స్థితిని తీసుకురావడం కోసం మేము పనిచేస్తున్నాం. తప్పుడు ప్రచారం చేసి డైవర్ట్ చేసి కొన్ని యూట్యూబ్ ఛానళ్లను మొదలుపెట్టించి పైసలు ఇచ్చి కేటీఆర్
మా రేవంత్ రెడ్డిని తిట్టడమే ఎజెండాగా పెట్టుకొని తద్వారా రాజకీయ లబ్ధి పొందుదాం అనేటటువంటి దుగ్ధతో పనిచేస్తున్నాడు. 10 సంవత్సరాల అధికారంలో ఉంటే పెంట తట్టను కూడా నెత్తనోడు ఇవాళ ప్రజల పక్షాన కొట్లాడుతున్నట్టు పోజులు పెడుతుండు. నమ్మకండి. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇదే పరిస్థితి ఈ 5 సంవత్సరాలే కాదు, నెక్స్ట్ 5 years కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండబోతున్నాడు. ప్రధానంగా గిరిజన ఆదివాసీ ప్రాంతాల్లో ట్రైకార్ ద్వారా చాలా మందికి న్యాయం చేయబోతున్నాం. చాలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లతో పాటు కుటీర పరిశ్రమలు, ఇండస్ట్రియల్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ కూడా నిర్మాణం చేయబోతున్నామని చెబుతున్న పరిస్థితి. ఇప్పటికే పలు ఇండస్ట్రియల్ చూసాం. ఆ ఇండస్ట్రియల్ అప్గ్రేడేషన్ కోసం ఆదివాసీ ప్రాంతంలో ఎలా అభివృద్ధి చేయాలన్నదే చూసే ప్రయత్నం చేస్తున్నాం. అదాని, అంబానీ లాంటి ప్రధాన వాళ్లకు దేశమంతా అమ్మేస్తుంటే మేము మాత్రం ఇక్కడ నుండే ఆదిలాబాద్ నుండి ఆదర్శంగా నిలవడానికి రైతుల ఇండస్ట్రీని ప్రత్యేక దృష్టి పెట్టి అప్గ్రేడ్ కోసం ప్రయత్నం చేస్తున్నామని ట్రైకార్ చైర్మన్ బేలియా నాయక్ పంత్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సాయితో రవినాయక్, RTV, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.